చిన్న బకెట్లో జీడిపప్పులు ఎందుకు వేసాం మనం? ఎందుకంటే అందరికీ ఇష్టమైన జీడిపప్పు పకోడీ చేసేసుకుంటున్నాం కదా. చూడండి ఆయిల్లో ఎంత చక్కగా వేగిపోతున్నాయో. జీడిపప్పులు గంట నానబెట్టుకున్నామంటే మనకి కరకరలాడే జీడిపప్పు పకోడీ రెడీ అయిపోతుంది. మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? జీడిపప్పు పకోడీకి ఫస్ట్ మనం చేయాల్సింది జీడిపప్పు వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఎక్కడైనా చిన్న బకెట్ దొరికితే మీరు కూడా తీసుకోండి, చాలా సరదాగా ఉంటుంది దీన్ని యూజ్ చేయడం. వాటర్ పోసి మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టేద్దాం. ఒక పెద్ద ప్లేట్లోకి శనగపిండి వరిపిండి తీసుకుందాం. ఇందులో ఫస్ట్ జీరా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వామ్ యాడ్ చేసేద్దాము. నేను ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోయినంత పింక్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులో సరిపోయినంత కారం యాడ్ చేద్దాము. ఇంకా సాంబార్ పౌడర్ యాడ్ చేయాలి, ఎందుకంటే బైండింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు కొరియాండర్ పౌడర్, ఇందులోనే పెప్పర్ పౌడర్, ఇంకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మిశ్రమం అంతా స్పాచులాతో ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని గోరువెచ్చగా కలిపేసుకుందాం. మనకి ఈ పకోడీలు క్రిస్పీగా వస్తాయన్నమాట గోరువెచ్చని ఆయిల్ వేస్తే. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జీడిపప్పులు చక్కగా నానిపోయి ఉంటాయి. వాటర్ అంతా వంపేసి ఈ పిండిలో పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. నేను క్వాంటిటీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి అంతా చేత్తో బాగా కలిపేసుకుందాం. కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, ఎందుకంటే చక్కగా నాని ఉంటాయి కదా పప్పులు. కొద్దిగా బ్రేక్ అయినా కూడా ఏం కాదు, పకోడీకి ఎలా ఉన్నా చాలా బాగుంటాయి. పిండంతా పప్పులకు పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు, గట్టిగానే ఉండాలి బ్యాటర్ అనేది. వాటర్ వేసిన తర్వాతే మనకి ఇంగ్రీడియంట్స్ కలర్ అనేది బయటకు వస్తుంది. ఇంకా మనం వేరే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇందులోనే కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం పకోడీలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాం. బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకోవాలి. చేతి మీదకి ఆయిల్ ఒక్కొక్కసారి చిందుతూ ఉంటుంది వేసేటప్పుడు, అందుకని స్పూన్తో కూడా వేసుకున్నా భయం అనిపించదు. స్టవ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి, ఎందుకంటే పప్పులు కూడా చక్కగా వేగాలి. ఇలా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నా వంటలు చూస్తూ నన్ను ఎంతగానో ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. చూసారా, కరకరలాడే జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసు ఇది, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశానన్నమాట. మరెన్నో వీడియోల కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.